హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 96. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్కీ, చిన్ని ఇద్దరు భోజనం కంప్లీట్ చేసి రూమ్కి వచ్చారు. బాబోయ్ విక్కీ, ఇంకా ఈ చీరని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు. ఒక్కసారి సరిగ్గా చూసుకో, ఇంకా తీసేస్తాను. ఏయ్, ఎందుకే? ఎంత బాగున్నావో తెలుసా చీరలో. అయితే ఎంతసేపు ఇలా ఉండమంటావు? నాకు నిద్ర పట్టదురా. అబ్బా, అలవాటు చేసుకోవచ్చు కదా. లేదు, చీరలో నిద్రపోలేను. నీకోసం కట్టుకున్నాను. దీనితోనే నిద్రపోమ్మంటే నా వల్ల కాదు. ప్లీజ్ తీసేస్తాన్రా. సరే, మార్చుకుంటాను. నువ్వు బయటికి వెళ్ళు. ఏయ్, ఏంటి వేషాలా? నేనుంటే నీకేంటి ప్రాబ్లం? అంటే నువ్వు ఇక్కడే కూర్చుని నన్ను చూస్తూ ఉంటావా? తప్పేంటే? నువ్వు నా పెళ్ళానివి. చూస్తాను. సిగ్గులేదు? ఇంకొకసారి సిగ్గులేదు అన్నావనుకో, ఒక్కటిస్తాను. విక్కీ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వింది చిన్ని. ఎందుకే నవ్వుతున్నావు? విక్కీ, నిజం చెప్పు. నీకు నన్ను అలా చూడాలని ఉంది కదా? ఏ హస్బెండ్కైనా ఉంటుంది. తప్పేంటి? అది కాదురా, నేను నీ గురించి ఆలోచించే బయటికి వెళ్ళమని చెప్తున్నాను. అబ్బో, అవునా? అంతలాగా ఏం ఆలోచించావేంటి? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే నువ్వు నన్ను అలాగే చూస్తావు. నీకు రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. నేనేమో దగ్గరికి రానివ్వను. నువ్వు ఇబ్బంది పడతావు కదరా. ఆహా, నా గురించి ఎంతలాగా ఆలోచించావే. వేషాలు వేయకుండా మార్చుకో. అట్లీస్ట్ కల్లారా నా పెళ్ళాన్ని చూసుకున్నాను అన్న తృప్తి అయినా ఉండనివ్వు. వెంకట్ మాటలకు కిలకిలా నవ్వి ఆర్గ్యూ చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకుంది చిన్ని. చిన్ని వైపు అలాగే చూస్తూ, చిన్ని, నిజమేనే, నేను బయటికి వెళ్ళినా బాగుండేది. ఏదోలాగా ఉంది నాకు. ఉంటుంది. ఒక్కటిస్తాను, పిచ్చి వేషాలు వేశావంటే. చక్కగా నైట్ డ్రెస్ వేసుకుని వచ్చి వెంకట్ పక్కనే కూర్చుంది. వెంకట్ చిన్ని వైపు రొమాంటిక్గా చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? చూపులతోనే తినేస్తావా ఏంటి? నిజంగా నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయే. బెడ్ రెస్ట్ అంటే ఖచ్చితంగా హస్బెండ్ దూరంగా ఉండాలా? అమ్మో, నువ్వు మొదలు పెట్టేశావు. పోరా బయటికి, చిరుకోపంగా అంది చిన్ని. నేనేం చేశానే? ఇప్పుడేం చేయలేదు, కానీ ఖచ్చితంగా తెల్లవారేలోపు ఏదో ఒకటి చేస్తావు. ఏయ్, ఏమీ చెయ్యనే, ఊరికే అన్నాను. అయితే మీరు సోఫాలో నిద్రపోండి, నా పక్కనొద్దు. ఇది టూ మచ్ చిన్ని. హక్ చేసుకుని పడుకుంటాను. వద్దు. ఇలాగే మాట్లాడతావు విక్కీ నువ్వు. నీ మీద నీకే కంట్రోల్ ఉండదు. హక్ చేసుకుంటాను, కౌగిలించుకుంటాను అని చెప్పి రూమ్కి తీసుకువెళ్ళి ఏదేదో చేశావు. నేను మర్చిపోలేను. నీ కారాటం ఎక్కువ. నేను తట్టుకోలేను. పోరా అరే. ఒసేయ్, అప్పుడంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చూడాలనుకున్నాను. ఆహా, మీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయండి అంటూ తన పొట్ట మీద చెయ్యి వేసి సీరియస్గా చూస్తూ, సోఫాలో నిద్రపోతాను అంటే ఇదే రూమ్లో ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి సీరియస్గా చెప్పింది చిన్ని. విక్కీ చూపులు, బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తూ, రాక్షసి, మొగుడి మీద నమ్మకం లేదు కదా నీకు? ఆహా, లేదు. ఈ విషయంలో అస్సలు నమ్మకం లేదు. నాకు కూడా టైం వస్తుందే, అప్పుడు చెప్తానే నీ పని అంటూ సోఫాలో పడుకున్నాడు వెంకట్. వెంకట్ కోపాన్ని చూసి నవ్వుతూ, అవును, నా కోసం మీరేదో గిఫ్ట్ తెచ్చాను అన్నారు, ఏంటది అడిగింది చిన్ని. అవును కదా, మర్చిపోయాను, చూపిస్తానుండు అంటూ ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చి అంతకుముందు తాను స్టే చేసిన రూమ్లోకి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకుని అందులో నుంచి ఒక గిఫ్ట్ ప్యాక్ తీసుకుని చిన్ని దగ్గరికి వచ్చి తన చేతికి ఇచ్చాడు వెంకట్. చిన్ని చాలా ఎగ్జైట్మెంట్గా ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది. లైట్ స్కై బ్లూ కలర్ శారీ తీసుకువచ్చాడు. వావ్, విక్కీ భలే ఉంది. నచ్చిందా నీకు? చాలా బాగుంది. ఇదిగో, ఈ చీరకి మ్యాచింగ్ గాజులు. హై, భలే ఉన్నాయే. చేతుల్లోకి ఆ గాజులు తీసుకుని చూస్తోంది. పర్వాలేదు విక్కీ, నువ్వు బాగానే సెలెక్షన్ చేశావు. అవునా? థ్యాంక్ యూ చిన్ని.
కళ్ళు మూసుకుని నీకు ఏ కలర్ బాగుంటుందా అని ఇమేజినేషన్ చేసుకున్నాను. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇదిగో ఈ డ్రెస్ కూడా చూడు అంటూ మరొక గిఫ్ట్ ప్యాక్ చిన్ని చేతికి అందించాడు. ఇదేమిటి అంటూ గబగబా ఓపెన్ చేసి చూసింది చిన్ని. అందులో బ్లాక్ కలర్ టైట్ ఫిట్ 2/4 షార్ట్ డ్రెస్ ఉంది. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా ఆ డ్రెస్సుని చూస్తూ వెంకట్ వైపు చూసి చూడనట్లు చూస్తూ, చిచ్చి ఏంటిది, కర్చీఫా అడిగింది. వేషాలు వేయకు, ఏమిటో అర్థం కానట్లు. నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకోను. ఏయ్ నిజం చెప్పు చిన్ని. నిజమే విక్కీ, నిజంగా వేసుకోను. చిన్ని నాటకాలు ఆడికే. నువ్వు అమెరికా యూనివర్సిటీలో చదువుకున్నావు, చాలా రోజులు అక్కడే ఉన్నారు, గ్రీన్ కార్డు కూడా ఉంది మీకు. పబ్బులకి పార్టీలకి అప్పుడప్పుడు వెళ్ళేదానివి. నాకు తెలుసు. ఇలాంటి డ్రెస్సులు నీకు అలవాటు లేవా? డౌట్గా అడిగాడు. విక్కీ, నేను చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నాము. తర్వాత ఇండియాకే వచ్చేసాము. ఇక్కడ డాడీ బిజినెస్ స్టార్ట్ చేశారు. నేను పబ్బులకి పార్టీలకి వెళ్ళిన మాట నిజం, కానీ ఇంత స్టైలిష్గా ఎప్పుడూ రెడీ అవ్వలేదు. మా అమ్మ అస్సలు ఊరుకోదు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే. అందుకనే మోడ్రన్ డ్రెస్ అయినా సరే వెస్ట్రన్ లుక్లో నా గురించి మమ్మీ ఫ్యాషన్ డిజైనర్స్ చేత ప్రిపేర్ చేయించేది. అంతేగాని మరీ ఇంత షార్ట్ డ్రెస్సులు వేసుకోవడం నాకు నిజంగా అలవాట్లేదు. అండ్ పబ్కి వెళ్ళినా ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి ఉండేది కాదు. ఎప్పుడూ నా చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు. అప్పట్లో మా డాడీ నా గురించి బాగా కేర్ తీసుకునేవాళ్ళు. నేను కూడా నిన్ను జాగ్రత్తగానే చూసుకుంటాను. అసలే అందమైన పెళ్ళానివి. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే 24 అవర్స్ నేను సెక్యూరిటీగా ఉండాలి నీకు. అయినా అంత రిస్క్ కూడా నేను చెయ్యను. నేను మాత్రం నిన్ను ఆ డ్రెస్లో చూడాలని అనుకుంటున్నాను. నేనేమీ రూమ్ బయట వేసుకోమని అడగట్లేదు. నా ముందు వేసుకో, ఒక్కసారి అలా చూస్తానే. అబ్బా, నీకు చాలా ఆశలున్నాయే. తప్పేంటి? నేను నిన్ను ఆ డ్రెస్సులో చూడాలనుకోవడం తప్ప? కాదులే, కానీ ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకోలేను, చాలా టైట్గా ఉంది. నవ్వుతూనే ఆ డ్రెస్ ప్యాకెట్లో పెడుతూ ఆ గిఫ్ట్ ప్యాక్లో ఏదో బాక్స్ లాంటిది ఉండడం చూసి బయటకు తీసింది చిన్ని. వెంకట్ ఉలిక్కి పడి గబగబా వచ్చి చిన్ని చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఏయ్ ఏంట్రా, ఎందుకలా లాక్కున్నావు? ఎహే ఏమీ లేదు. చూపిస్తావా చూపించవా? ఏమీ లేదు చిన్ని. ఏదో ఉంది, అందుకనే నువ్వు అలా లాక్కున్నావు. చూపించు, కోపంగా అంది చిన్ని. అబ్బా చిన్ని, ఇప్పుడు ఇది చూస్తే నీకు కోపం వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఏమీ వద్దు. అయితే నేను ఖచ్చితంగా చూడాలి. ఏంటది, చూపించు. సరే చూడు అంటూ తన చేతిలో సేఫ్టీ ప్యాక్ చూపించాడు విక్కీ. చిచ్చి ఏమిటిది? నువ్వే కదా బెంగళూరు వెళ్ళే ముందు తెగ గోల చేశావు, సేఫ్టీ యూజ్ చేయి విక్కీ అంటూ. అందుకే. ఓహో, బెంగళూరు నుంచి వస్తూనే ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చావా? లేని కోపాన్ని నటిస్తూ అడిగింది చిన్ని. నాకేం తెలిసే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావని. ఏదేదో ఊహించుకున్నాను. నెల రోజులు రొమాన్స్కి దూరంగా ఉన్నానేమో. ఒక 1 వీక్ అయినా సరే బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. రొమాంటిక్గా చూస్తూ దగ్గరికి రావడానికి ట్రై చేశాడు వెంకట్. ఏంట్రా మాట్లాడుతూ మాట్లాడుతూ బెడ్ దగ్గరికి వచ్చేస్తున్నావు? చిన్ని ప్లీజ్. నీ పక్కన పడుకుని ఎన్ని రోజులైంది చెప్పు? అవును, చాలా రోజులైంది. నాకు కూడా నీ గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోవాలనుంది. కానీ నిన్ను చూస్తే భయమేస్తుందిరా. పైగా నువ్వు తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ చూశాక నువ్వు నా దగ్గర పడుకుంటే కంట్రోల్గా ఉండవని అనిపిస్తోంది. అలా ఏం కాదు. ఐ స్వేర్ చిన్ని, నేను నిన్ను ఏమీ చెయ్యను, ఓకేనా? భయపడకు. హగ్ చేసుకుని నిద్రపోతాను. కాదనుకు చిన్ని. అయ్యో నా మొగ్గుడా, మరీ అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు లిమిట్స్లో ఉంటాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు. పైగా నీ పక్కన నిద్రపోతే హాయిగా అనిపిస్తుంది నాకు. సిగ్గుపడుతూ చిరునవ్వుతో అంది చిన్ని. అయితే రామరి, ఇంకా అంత దూరం ఎందుకు? బెడ్ మీద పడుకుని తన చెయ్యి పక్కకు చాపాడు వెంకట్. వెంకట్ చేతి మీద పడుకుని దగ్గరగా జరిగి వెంకట్ కళ్ళల్లోకి చూస్తూ, విక్కీ, పెళ్ళైన తర్వాత మనమిద్దరం అందరికీ తెలిసినా భయపడకుండా ఒకే గదిలో ఇంత ధైర్యంగా ఉంటోంది
ఈరోజే కదా? అవును. అసలు ఫస్ట్లోనే మనకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరిగినట్లయితే ఈ గోలంతా ఉండేది కాదు. చిన్ని తనలో తానే నవ్వుకుంటోంది. ఏంటే, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అదేదో నాకు కూడా చెప్పొచ్చు కదా. అది కాదురా, మనకి ఫస్ట్ నైట్ జరగలేదు, కానీ ప్రెగ్నెంట్ అయిపోయాను. అందరిలో కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు ఆలోచిస్తుంటే క్రేజీగా అనిపిస్తోంది. అబ్బా, ఇప్పుడు నవ్వొస్తోందా నీకు? నిన్నటి వరకు తెగ ఏడిపించావు. అసలైతే నేను ప్రెగ్నెంట్ అయినందుకు ఏడవలేదు విక్కీ. కొంచెం భయం అనిపించినా నువ్వున్నావు కదా అని ధైర్యంగా అనిపించింది. బెంగళూరు నుంచి నువ్వు రాగానే నీతో విషయం చెప్తే నువ్వే మేనేజ్ చేస్తావనుకున్నాను. మరెందుకు చెప్పలేదు నాకు? ఏం చెప్పాలి? ముందు నాకు క్లారిటీ రావాలి కదా. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునే లోపే స్టెల్లా వచ్చి పెద్ద గొడవ చేసింది. అప్పుడది చూపించిన వీడియోస్, ఫొటోస్ చూసి నాకు బ్రెయిన్ పనిచేయలేదు. చాలా కోపం వచ్చింది. ఏడ్చేశాను. సారీ చిన్ని, అదంతా నాకు తెలియకుండా జరిగిపోయింది. నాకు తెలుసు, మొన్నటి వరకు నీ మీద ఎక్కడో చిన్న డౌట్ ఉండేది. కానీ నువ్వు ఆ వీడియో చూపించాక నాకంతా అర్థమవుతోంది. ఇన్ని రోజులు నిన్ను దూరంగా ఉంచినందుకు చాలా బాధగా అనిపించింది. ఏంటి, నా మీద డౌట్ ఉందా నీకు? నాకేంటి, ఏ వైఫ్కైనా సరే అలా తన హస్బెండ్ మరొక అమ్మాయితో కనిపిస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. చిరుకోపంగా చెప్పింది చిన్ని. హే, సారీ చిన్ని, కానీ నీకొక విషయం చెప్పనా? మత్తులో నేను దానిని కిస్ చేసిన మాట నిజమే, కానీ నాకు ఎప్పుడైతే స్పృహ వచ్చిందో నెక్స్ట్ మినిట్ దాని రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ నా గదికి వచ్చేశాను. డెట్టాల్తో స్నానం చేశాను తెలుసా? 10 సార్లు పళ్ళు తోమానే. నా మీద నాకే అసహ్యం వేసింది. విక్కీ ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్ని కిలకిలా నవ్వింది. ఇట్స్ ఓకే, ఇప్పుడు అవన్నీ తలుచుకోవద్దు. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంది. చిన్ని, నువ్వు నవ్వితే భలే అందంగా ఉంటావు. అవునా? అవును, క్యూట్గా ఉంటావు నువ్వు అంటూ దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. విక్కీ, నీకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టమేనా? అదేంటి అలా అడిగావు? ఏమీ లేదు, ఇంత త్వరగా వచ్చేసింది కదా, నువ్వేమైనా డిసప్పాయింట్ అవుతున్నావా? లేదు చిన్ని, అలా ఏమీ లేదు. మహా అయితే ఇంకొక 7 months తర్వాత మనకి చాలా టైం ఉంటుంది. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను కదా. మన బేబీ మనకు అడ్డేమీ కాదు కదా. నాకైతే ఈ ఫీలింగ్ చాలా నచ్చుతోంది. మీ పనమ్మాయి సుబ్బులు ఏం చెప్పిందో తెలుసా? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని నవ్వుతూ మాట్లాడుతోంది చిన్ని. సుబ్బులు ఏం చెప్పింది? అమ్మాయి గారు, మీకు మీ అమ్మగారు నాన్నగారు పుడతారు అని చెప్పింది తెలుసా. నాకైతే త్వరగా బేబీని కనియ్యాలనిపిస్తోంది. అవునా? అందుకనేనా అమ్మాయి గారు అంత హ్యాపీగా ఉన్నారు? నువ్వు అనుకోగానే పిల్లలు పుట్టరు చిన్ని. 9 months కంప్లీట్ అవ్వాల్సిందే కదా. వెయిట్ చేస్తాను. నాకైతే అమ్మ పుడుతుంది అనిపిస్తోంది. ఒకవేళ మా మావయ్య గారు పుడితే? ఎవరైనా ఓకే. ఈ ఫీలింగ్ చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తోంది. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకే, ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. తన పొట్ట మీద చెయ్యి వేసుకుని ఆప్యాయంగా రాసుకుంటూ అంది చిన్ని. నా మీద నీకు కోపం లేదా చిన్ని? అస్సలు లేదు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కంగారు పడ్డ మాట నిజం. కానీ నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావన్న ధైర్యం ఉంది. ఇది మన ప్రేమకి ప్రతిరూపం విక్కీ. చిన్ని అంత ఎమోషనల్గా మాట్లాడుతుంటే తన కళ్ళల్లోకి చూస్తూ దగ్గరికి వచ్చి లిప్స్ మీద చిన్న ముద్దు పెట్టాడు. లవ్ యూ చిన్ని, లవ్ యూరా అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. బాబు పుడితే మాత్రం మా డాడీ పేరు పెట్టాలి. ఒసేయ్, మా నానమ్మ ముందు నుంచి శబదం చేసుకుని కూర్చుంది, ఎవ్వరు పుట్టినా వాళ్ళ ఆయన పేరు పెట్టాలి అని. ఇప్పుడేంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అదంతా తెలియదు విక్కీ. అయినా నీకు ఆల్రెడీ మీ తాతగారి పేరు పెట్టారు. మళ్ళీ మన బేబీకి కూడా ఎందుకు? పెద్ద వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు ఇలా పెట్టుకుంటారా పేర్లు? తెగ నవ్వుతోంది చిన్ని. హోయ్, ఒక్కటిస్తాను. ఎవరే వెంకటేశ్వర్లు? నువ్వే వెంకటేశ్వర్లు. కొడతాను. నా పేరు వెంకట్. అబద్ధాలు చెప్పకు. శుభలేఖలో కూడా వెంకటేశ్వర్లు అనే రాశారు. అబ్బా ప్లీజ్ చిన్ని, అలా పిలువుకు. కాల్ మీ విక్కీ. వెంకట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వింది చిన్ని.
ఇద్దరూ అలా ప్రేమగా మాట్లాడుకుంటూ చాలా రోజుల తర్వాత ఒకరి కౌగిలి స్పర్శను మరొకరు ఆస్వాదిస్తూ హాయిగా నిద్రపోయారు. స్టెల్లాతో రాసలీలల్లో మునిగి తేలుతున్నాడు దిలీప్. అలసి సొలసి చిరు చెమటలతో ఒకరిని ఒకరు కౌగిలించుకుని అలాగే ఉండిపోయారు. స్టెల్లాని పక్కకు తోసి లేచి ఫుల్ బాటిల్ అందుకుని డ్రింక్ చేస్తూ మరొక చేతితో సిగరెట్ స్మోక్ చేస్తూ వెళ్ళి బాల్కనీలో నుంచుని ఆలోచిస్తున్నాడు దిలీప్. స్టెల్లా దిలీప్ వైపు చూస్తూ తాను కూడా డ్రెస్ చేసుకుని వెనక నుంచి వచ్చి దిలీప్ని హగ్ చేసుకుంది. ఏంటి డియర్ ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, ఈ పాటికి కాల్ రావాలి, రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను. ఫుల్ బాటిల్ తాగడం వల్ల కొంచెం తడబడుతూ నత్తిగా మాట్లాడుతున్నాడు. టేక్ కేర్ డియర్, పడిపోతావు. నువ్వు ఉన్నావు కదా బేబీ, ఏమీ కాదు నాకు. ఓకే, ఎవరి నుంచి కాల్ రావాలి? డయానా అని ఒకరున్నారులే. డయానా? ఎవరు? నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? లేదు, దానిని ఎవ్వరూ గర్ల్ ఫ్రెండ్ చేసుకోరు, చంపి ఉప్పు పాత్ర వేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అది ఒక కిల్లర్, దారుణంగా మనుషుల్ని చంపేస్తుంది. డబ్బిస్తే చాలు ఎలాంటి పనైనా చేసేస్తుంది. ఒక ఆడది హత్యలు చేస్తుందా? బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పుడు మాఫియాలో కూడా ఆడవాళ్ళు వాళ్ళ అథారిటీ చూపిస్తున్నారు. నవ్వాడు. ఇప్పుడు ఆ డయానాతో నీకేంటి పని? చెప్పాను కదా, మన చేతులకు మట్టి అంటకుండా పని జరిగిపోవాలి అని. నాకేమీ అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పచ్చు కదా. నాకు చిన్ని కావాలి, చిన్ని నుంచి వచ్చే ఆస్తి కావాలి. ఇక నీకు ఆస్తి ముఖ్యమా వెంకట్ ముఖ్యమా అంటే డెఫినెట్గా నువ్వు ఆస్తినే ఎంచుకుంటావు, అవునా? అవును, డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. అంటే వెంకట్ లేకపోయినా పర్వాలేదు కదా? వెంకట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నమాట నిజం, కానీ వాడు నన్ను ఇష్టపడడు, నాతో ఎప్పటికీ సెక్స్ చెయ్యడు. అలాంటప్పుడు వాడు ఉంటే ఏంటి ఊడితే ఏంటి? ఎగ్జాక్ట్లీ, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోవాలి, అదే ప్లాన్. ఏం మాట్లాడుతున్నావు? అంటే వెంకట్ని? పర్వాలేదు డియర్, బాగానే గెస్ చేస్తున్నావు. వాడు మనకి అనవసరం. వాడు ఉండగా చిన్ని నా వైపు కన్నెత్తి కూడా చూడదు. తనలో ఇప్పుడు కనిపిస్తున్న ధైర్యం నీ వెంకట్ వలనే వచ్చింది. లేకపోతే ఇప్పుడది నా ఇంట్లో నా పెళ్ళంగా నా పక్కలో పడుకునేది. దాని ఆస్తంతా నా చేతిలో ఉండేది. వాడిని చూసుకుని తెగ రెచ్చిపోతోంది. చిన్ని నాకు ఎప్పటి నుంచో తెలుసు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఇన్నోసెంట్ పర్సన్గానే ఉండేది, ఇంచుమించు నాలానే. బట్ నేను హద్దులు లేకుండా ఎంజాయ్ చేస్తాను. ఆ అమ్మాయికి తన పేరెంట్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు చూడు దాని చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు. లేకపోతే దానితో ఎప్పుడో మజా చేసుకునేవాడిని. నవ్వాడు. హ్యూ నాటీ, ఏ అమ్మాయిని చూసినా నువ్వు ఇలాగే ఆలోచిస్తావా? కిస్ చేసింది స్టెల్లా. తప్పేంటి? ఆడవాళ్ళు ఉన్నది అనుభవించడానికే కదా. మత్తుగా చూస్తూ స్టెల్లా నడుము చుట్టూ చేతులు వేశాడు. ఆహా, అవునా? అందుకేనా నాతో నువ్వు ఇలా ఎంజాయ్ చేస్తున్నావు? అవును, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. ఉన్నంతకాలం బాగా ఎంజాయ్ చేయాలి, ఇదే నా పాలసీ. సరే కానీ నిజంగా వెంకట్ని ఏమైనా చేస్తావా? డెఫినెట్గా చేసి తీరాలి. ఎందుకు? అయోమయంగా చూస్తూ అడిగింది స్టెల్లా. నీకింకా అర్థం కాలేదా? ఆ హారిక ఉంది చూడు, అది ఒంటరిగా ఉంటేనే మన చేతుల్లోకి వస్తుంది. అప్పటి వరకు దానినేమీ చేయలేము. నాన్ సెన్స్, తప్పు కదూ ఒక ప్రాణాలు తీయడం. దిలీప్ మాటలు వింటూ కంగారు పడుతూ అంది స్టెల్లా. మాట్లాడుకు స్టెల్లా, నువ్వా తప్పుల గురించి మాట్లాడుతోంది? వల్గర్గా నవ్వాడు. దిలీప్, నేను తప్పుడు మనిషినే కావచ్చు, కానీ ఇప్పటి వరకు ఇలాంటి దారుణమైన పనులైతే చేయలేదు. నాకెందుకనో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. స్టాప్ ఇట్. మనకి ఆస్తి కావాలంటే ఇలాంటివి చెయ్యక తప్పదు. ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ వాడి కోసం మనం బాధపడడం నాన్ సెన్స్. తెల్లవారితే ఎంతోమంది చేస్తున్నారు, వాళ్ళల్లో వీడు ఒకడు. ఎక్కువగా ఆలోచించకు. నువ్వు ఇంత తేలికగా ఎలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటివి చేశావా? భయంగా దిలీప్ని చూస్తూ అడిగింది.
ఎందుకు చేయలేదు? చిన్ని వాళ్ళ పేరెంట్స్ ఎలా చచ్చిపోయారనుకుంటున్నావు? వాట్? అంటే నువ్వే నువ్వే వాళ్ళని? భయంగా దిలీప్ వైపు చూస్తూ మాట రాక నిలబడిపోయింది స్టెల్లా. ఎస్, నేనే. ఒకరోజు చిన్ని వాళ్ళ పేరెంట్స్ సడన్గా మా ఇంటికి వచ్చారు. నాకేం తెలుసు వాళ్ళు వస్తారని. మా మమ్మీ డాడీ ఇంట్లో లేరు. అందుకనే నా గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరిని ఇంటికి తీసుకువచ్చాను. వాళ్ళిద్దరితో గ్రూప్ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా వచ్చి చూశారు. ఏదో చాలా పెద్ద ఘోరాన్ని చూసినట్లు పిచ్చ తిట్లు తిట్టారు. మా అమ్మాయిని నీకు ఇవ్వము అంటూ నానా గొడవ చేసేసి కోపంగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి చిన్నికి ఆ విషయం చెప్తే, అది జన్మలో నా మొహం చూడదు, మా పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది, చేతికి అందుతుంది అనుకున్న కోట్ల ఆస్తి అందకుండా పోతుంది. అందుకనే ఆ రోజు వాళ్ళకి యాక్సిడెంట్ చేయించాల్సి వచ్చింది. ఏం చేద్దాం, నాకు వాళ్ళని చంపడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే అలా చేశాను. తాగిన మత్తులో వాగేస్తున్నాడు దిలీప్. స్టెల్లాకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఆలోచిస్తూ బొమ్మలాగా ఉండిపోయింది. విశాలాక్షి ప్రవర్తన విపరీతంగా అనిపిస్తోంది లక్ష్మికి. లక్ష్మి, నేనింక మా ఇంటికి వెళ్తానమ్మా. అదేంటి వదినా, తెల్లవారితే అమ్మని డిశ్చార్జ్ చేస్తారు, రేపటి వరకు ఉండు. లేదమ్మా, ఇంట్లో చాలా పనులున్నాయి. ఏం పనులుంటాయి వదినా? అన్నయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్తున్నావు. పిల్లలిద్దరూ హాస్టల్లో ఉంటారు. ఇంక నీకు ఇంటి దగ్గర ఏం పనులుంటాయి? అబ్బబ్బా, ఏంటి లక్ష్మి నీ గోల? నన్ను వెళ్ళనిస్తావా లేదా? అది కాదు వదినా, ఇప్పటి వరకు ఉన్నావు కదా, రేపు తెల్లవారాక ఇంటికి వెళ్ళొచ్చు. లక్ష్మి మాటలు విని ఆలోచిస్తోంది విశాలాక్షి. ఇప్పుడు నా మానాన నేను ఇంటికి వెళ్ళిపోతే ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి ఏం వాగుతుందో ఏమో. విశాలాక్షి వచ్చి నాతో గొడవ పెట్టుకుని బీపీ పెంచేసి నన్ను పడిపోయేలాగా చేసింది అంటుందేమో. దీని హార్ట్ అటాక్కి నేనే కారణమని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. అదీ కాక ఆ తెల్లతోలు పిల్ల ఇన్ని నగలు ఇచ్చింది. అందుకు ప్రతిఫలంగా చిన్ని వెంకట్ల మధ్య ఏం జరిగినా చెప్పమంది. ఇప్పుడు నా దారిన నేను వెళ్ళిపోతే ఎలా? లేదు, అలా వెళ్ళకూడదు. వెళ్తే ఆ రాక్షసి ఏదైనా చేస్తుంది. అసలే నా ఇల్లు వాకిలి, నా పిల్లల గురించి అన్నీ తెలుసు దానికి కావాల్సిన సహాయం దానికి చేసి అప్పుడు ఈ నగలన్నీ పుచ్చుకుని నా ఇంటికి చేరితే ఏ సమస్య ఉండదు, హాయిగా బ్రతకచ్చు ఉన్నంతకాలం అనుకుంటూ. అలాగే లక్ష్మి, నువ్వింతలాగా చెప్పాలా? నాకు ఆ మాత్రం బాధ్యత ఉండదా ఏంటి? అసలే అత్తయ్య గారికి ఏమవుతుందో అని ఈ 4 రోజులుగా బెంగ పెట్టుకున్నాననుకో. ఆవిడ ఇంటికి చేరితే అప్పుడు నాకు స్థిమితంగా ఉంటుంది. కనీసం ఒక 10 రోజులైనా ఉండి వెళ్తాను, సరేనా? అంటూ వెంటనే మాట మార్చేసింది విశాలాక్షి. తన ప్రవర్తన, వైఖరి ఏమీ అర్థం కావట్లేదు లక్ష్మికి. అయోమయంగా చూస్తూ వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వి, అలాగే వదినా అని ఊరుకుంది. కర్ణుడికి కవచకుండలాలులాగా విశాలాక్షి క్షణం కూడా బ్యాగ్ వదలకపోవడం లక్ష్మికి చాలా అనుమానంగా అనిపిస్తోంది. ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా బ్యాగ్ దిండులాగా తల కింద పెట్టుకుంటోంది. ఖచ్చితంగా ఆ బ్యాగ్లో ఏదో ఉంది. లేకపోతే మా వదిన వస్తువులు ఇంత జాగ్రత్త చేయడం నేనెప్పుడు చూడలేదు. ఎలాగైనా తెలుసుకోవాలి. విశాలాక్షి మంచి నిద్రలో ఉండగా లక్ష్మి చిన్నగా లేచి విశాలాక్షి తల కింద ఉన్న బ్యాగ్ని ఎలా తీయాలా అని ఆలోచిస్తూ ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి బ్యాగ్ చివర కొంచెం ఓపెన్ చేసి టార్చ్ లైట్ వెలుగు ఆ బ్యాగ్లో పడేలాగా చేసి స్పష్టంగా గమనిస్తోంది. తలుక్కుమని మెరుస్తున్న నగలు కనిపించాయి లక్ష్మికి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వామ్మో, ఇన్ని నగలా? వదిన ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇన్ని నగలు తనకెక్కడివి? చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిందా? అనుమానం. ఇక లక్ష్మికి నిద్ర పట్టలేదు. ఎవరికి విషయం చెప్పాలో అర్థం కాలేదు. 1 కాదు 2 కాదు, అన్ని నగలు వదినకెక్కడివి? ఖచ్చితంగా చిన్ని వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి ఉంటుంది. తెల్లవారితే ఈవిడ వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది సైలెంట్గా. లాభం లేదు. ఈ విషయం వెంటనే వెంకట్కి చెప్పాలి అనుకుంటూ వాల్ క్లాక్ వైపు చూసింది. మిడ్నైట్ 1:30 అయ్యింది. పిల్లలు మంచి నిద్రలో ఉంటారు. ఈ టైంలో కాల్ చేయడం కరెక్టా? లేదు, ఎర్లీ మార్నింగ్ చేస్తాను.
ఇప్పుడు కాల్ చేస్తే కంగారు పడతారు. అసలే అమ్మ హాస్పిటల్లో ఉంది. తప్పుగా ఆలోచిస్తారు. వద్దు అనుకుంటూ నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకుంది లక్ష్మి. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.